14 గంటల పనే సాధ్యమా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనుషులనుకుంటున్నారా? మనుషులనుకుంటున్నారా? అలవాటు పడిన ఉద్యోగాన్ని వదులుకోలేక పనిచేస్తారనుకుంటున్నారా? కార్మిక చట్టాలను ఇప్పటికే ఐటీ కంపెనీలు తొంగలో తొక్కేశాయి. ఇష్టం వచ్చినట్లు కొలువులు తీసేస్తుంటాయి. మనుగడకు గ్యారంటీ లేని వ్యాపారం ఐటీ. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని కొలువులు. కార్మిక చట్టాల అమలుకు గండి కొడతారా? 8 గంటల సమయం దాటితే ఓవర్ టైం అంటారు. ఐటీ కంపెనీలు ఇప్పటికే 10 నుంచి 12 గంటలు పనిచేయిస్తున్నాయి. 14 గంటలు పనిచేయించడం అన్యాయం. పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. చాలని జీతాలు, వర్క్ ఫ్రం హోం పేరుతో కాల్చుకు తింటున్నారు. ఆఫీసులకు వచ్చి 14 గంటల పని ప్రతిపాదనలు తెస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు వంతపాడడం సరైంది కాదు. యువత జీవితాలతో ఆటలొద్దు. వారి భవిష్యత్తును ఆగం చేయొద్దు. చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగులు సతమతమవుతున్నారు. చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్లు ఇటీవల పాలకులు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో గెలవాలన్న తపనతో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతుంటారు. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ, ప్రాంతీయ అభిమానాలు మరింత ఎక్కువ. దాంతో తమ ఉపాధి కోసం రాజకీయ పార్టీలు, పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది ప్రజానికం. అందులో ప్రజల నుంచి ఎదురయ్యే సవాళ్లను పక్కన పెట్టి ఓట్ల రాజకీయం మొదలు పెడతారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు రకరకాల వాగ్దానాలు ఇస్తుంటారు. తరువాత ప్రజల చేత సర్కస్ వీట్లు చేయిస్తుంటారు. ఎన్నికల తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిని ముందు పట్టించుకోరు. తర్వాత ఇచ్చిన వాగ్దానాల అమలులో పిల్లి మొగ్గలేస్తుంటారు. సరిగ్గా ఇక్కడ అదే జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు కూడా స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పింది. దాంతో నిరుద్యోగ యువతలో ఒక ఆశ కలిగింది. కానీ దాని సాధ్యాసాధ్యాల తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది పార్టీలు ఆలోచించవు. ఓట్ల సమయంలో పార్టీల మనోగతం ప్రజలు ఆలోచించరు. అదే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్లలేక వెనక్కిపోలేక చేస్తున్న ఆలోచనలు ఆఖరకు నిరుద్యోగులకే కాదు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. సహజంగా ఇతర వ్యాపారాలు వేరు, సాఫ్ట్వేర్ వ్యాపారం వేరు. ఇతర కంపెనీలు వేరు, సాఫ్ట్వేర్ కంపెనీలు వేరు. సహజంగా ఫార్మా కంపెనీ గురించి మాట్లాడుకుంటే స్థానికుల ఉద్యోగాలలో ప్రాధాన్యత అంటే ఒక అర్థం ఉంటుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల లాభం ఎంత ఉంటుందో స్థానికంగా ప్రజలకు అంత నష్టం కూడా ఉంటుంది. అందువల్ల ఆ కంపెనీ వల్ల నష్టపోయే ప్రాంతాల యువతలో అర్హులైన వారికి ఉపాధి కల్పించడం చాలా ముఖ్యం. కానీ సాఫ్ట్వేర్ రంగం అలా కాదు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు స్థానికులకి కల్పించేలా చట్టం తెస్తామని చెప్పారు. అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో ఇతర సమస్యలు తెరమీదకు వచ్చాయి. అదే జరిగితే కంపెనీలు కర్ణాటకను వీడిపోయే ప్రమాదముందన్న ప్రచారం జోరందుకుంది. దాన్ని కంపెనీలు మరిచిపోయేందుకు కర్ణాటక ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేవారు రోజుకు 14 గంటలు పనిచేయించాలని చూసే కంపెనీలకు వత్తాసు పలికింది. ఆ మధ్య ఇన్ఫోసిస్ అధినేత రోజుకు 14 గంటలు పనిచేస్తే తప్పేముంది అని ఓ ప్రకటన చేసి వివాదం రేపారు. దేశవ్యాప్తంగా అది పెద్ద చర్చ జరిగింది. రచ్చ అయింది. దాంతో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా కొట్టిపారేశారు. జనం కూడా మరిచిపోయారు. తాజాగా కర్ణాటక సర్కార్ కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేయడంతో మరోసారి రచ్చ మొదలైంది. సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం ఏమిటో గానీ యువత జీవితాలను మాత్రం తారుమారు చేస్తోంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు అన్న సంబరమే తప్ప జీవితంలో వారికి సంతోషం మాత్రం మిగలడం లేదనేది వాస్తవం. సహజంగా ఏ శారీరక శ్రమ చేసే కూలీకైనా పనిచేసి ఇంటికి వచ్చారంటే మరునాటి వరకు ఎలాంటి ఆలోచన లేకుండా జీవితం గడుస్తుంది. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంటుంది. పేరుకే వీకెండ్ తప్ప వారంలో 7 రోజులు డ్యూటీ ధ్యాస తప్ప మరొకటి ఉండదు. ఎప్పుడైతే వర్క్ ఫ్రం హోమ్ అంటూ పనులు మొదలయ్యాయో అప్పటి నుంచి వారి జీవితాల్లో ఆనందమే లేకుండా పోయింది. నిజానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జీతాలు లెక్కలోకి తీసుకొని మాట్లాడుకుందాం. వారి జీవితాల్లో ఎదురయ్యే సమస్యల గురించి ఎవరూ చర్చించుకోరు. 5 అంకెల జీతం ముందు సమస్యలన్నీ బలాదూరనుకుంటారు. అసలు చిక్కంతా అక్కడే ఉంది. వారంలో 2 రోజుల సెలవులు. కానీ ఆ 2 రోజులు కూడా మిగతా 5 రోజుల్లో వారి నుంచి వసూలు చేస్తున్నారన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానైనా కార్మికుల చట్టాలన్నవి గొప్పగా ఉన్నాయి. ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలన్న దానిపై కూడా ఒక లెక్క ఉంది. సహజంగా అసంఘటిత రంగాలలో సమయం కనిపించదు. కానీ ఉదయం పనికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుతుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కన్నా దుర్భరమైన జీవితాలే వారు అనుభవిస్తున్నారు. కాకపోతే పైకి కార్మికుల్లా కనిపించకపోవచ్చు. కానీ కార్మికుడి కన్నా ఎక్కువ కష్టం చేయాల్సి వస్తుంది. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగులు 10 గంటల నుంచి 12 గంటల దాకా పనిచేస్తున్నారు. నిజానికి మన దేశంలో ఏ పనైనా 8 గంటలు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే వర్తింపజేస్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత 8 గంటలు కాస్త 10 గంటలైంది. యువత కూడా అందుకు అంగీకరించారు.
ఎందుకంటే వారాంతంలో శనివారం కూడా సెలవు దొరుకుతుండడంతో జీతాలు కూడా సమృద్ధిగా ఉండడంతో ఒప్పేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగం ఎంత విస్తరించిందో అదేవిధంగా ఆ రంగం వైపు పెద్ద ఎత్తున యువత మళ్ళింది. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడమే మొదలైపోయింది. కంపెనీల సంఖ్య తగ్గింది, నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. దాంతో జీతాలు దిగి వచ్చాయి. ఒకప్పుడు ఏడాదికి 2 లక్షల ప్యాకేజీకి కూడా యువత క్యూ కట్టేది కాదు. కానీ ఇప్పుడు 2 లక్షల ప్యాకేజీకి కూడా యువత క్యూ కడుతున్నారు. ఓవైపు తక్కువ జీతాలైనా సరే పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా 14 పని గంటలను తెరమీదకు తేవడాన్ని ఐటీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలకులు కూడా ఇలా కంపెనీలకు మేలు జరిగే విధంగా ఆలోచనలు చేయడం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారీరక శ్రమ చేసేవారికన్నా మైండ్ వర్క్ చేసేవారు తొందరగా అలసిపోతారు. పైగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కూర్చున్న చోటి నుంచి కదలకుండా 10 గంటలు పనిచేయడమే పెద్ద సమస్య. అయినా ప్రతి ఉద్యోగి అదనంగా మరో 2 గంటలు పనిచేయాలన్న నిబంధనలు తెచ్చినా పనిచేస్తున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం వల్ల మేలు జరుగుతోందనుకుంటే ఉద్యోగులు తీవ్రమైన మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నామనే తృప్తి తప్ప ఎన్ని గంటలు పనిచేస్తున్నామనే ఆలోచన లేకుండా రోజంతా పనిచేస్తూనే ఉన్నారు. పైగా వర్క్ ఫ్రం హోం వల్ల ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఒత్తిడితో కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేంత తీరిక కూడా లేకుండా పోతోంది. ఆఫీస్కు వెళ్లిన సమయంలో కనీసం వారంలో ఒక్కరోజైనా కుటుంబంతో గడిపే అవకాశం ఉండేది. ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టే అయినా కుటుంబానికి సమయం ఇవ్వలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలం క్రితం వరకు ఆఫీస్కు రాకున్నా పర్వాలేదన్న కంపెనీలు మళ్లీ ఖచ్చితంగా వారంలో 3 రోజులైనా ఆఫీసులకు రావాలంటూ కొత్త ఒత్తిడి చేస్తున్నాయి. కరోనా సమయంలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచే పనులు చేశారు. ఇప్పుడు మళ్లీ కంపెనీలకు తప్పకుండా రావాలంటే జీతాలు పెరగలేదు, కానీ బెంగళూరులో పెరిగిన ఇంటి అద్దెలు జీతంలో సగం సంరక్షించుకోవాల్సి వస్తోంది. జీతమంతా ఇంటి అద్దెలకే ఊడ్చుకుపోతుందని సతమతమవుతుంటే రోజుకు 14 గంటల పని అని పిడుగులాంటి వార్తలు వినాల్సి రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో వారు మానసిక సమస్యలే కాదు, విపరీతమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.